ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. హుబ్బిలిలో రోడ్ షో సందర్భంగా ఓ యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకొని ఒక్కసారిగా ప్రధాని మోదీకి అత్యంత సమీపానికి దూసుకురావడం కలకలం రేపింది. జాతీయ యువజనోత్సవాలు ప్రారంభించేందుకు హుబ్బిలికి చేరుకున్న ప్రధాని స్థానిక విమానాశ్రమం నుంచి వేడుక జరిగే రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనం ఫుట్బోర్డుపై నిలబడి రోడ్డుకు ఇరువైపులా ఉన్న జనాలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి బారికేడ్ దాటి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాడు. అలాగే ప్రధాని మోదీ వాహనం వైపు దూసుకెళ్లాడు. ప్రధానికి పూలమాల వేసేందుకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చివరి క్షణంలో అతన్ని అడ్డుకుంది. స్థానిక పోలీసులు వెంటనే అతన్ని దూరం తీసుకెళ్లారు. అనంతరం ప్రధాని యథావిధిగా రోడ్ షో కొనసాగించారు. అయితే ప్రధాని భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీని ఛేదించి ఆ వ్యక్తి ప్రధానికి అత్యంత చేరువకు ఎలా చేరుకోగలిగాడో తెలియాల్సి ఉంది. గతంలో పంజాబ్లోనూ ఆందోళనకారులు రోడ్డును నిర్బంధించడంతో ప్రధాని మోదీ 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ను చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.